ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు తెలియజేస్తూ నేటి దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రభు ప్రేమలో మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినమున మనం నిర్గమకాండం గ్రంథం ప్రారంభించాము. మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేసి ముగించి ఉన్నాం. ఆ ప్రకారంగా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు సంఖ్యాపరంగా విస్తరించి ఐగుప్తుల కంటే బలాఢ్యులుగా ఉండడం గుర్తించినటువంటి ఫరో వారి మీద అసూయపడి వారిని గురించిన భయము కూడా కలిగిన వాడై చాలా కుయుక్తిగా వారి పట్ల వ్యవహరించి కఠినమైన దాసత్వమును వారి చేత చేయించాడు. వెట్టి పని వారిని అధికారులను ఏర్పాటు చేసి వారి మీద కఠినమైన పనులు చేయించి పట్టణాలను కట్టించి మరి పొలం పనుల్లోనేమి జిగట మనం తెచ్చుకునే విషయంలోనేమి అన్ని విషయాల్లో కూడా వారి చేత చాలా కఠినమైన పనులు చేయించి వారి ప్రాణములను విసిగేటట్టు చేయించాడు. అయినా కానీ వారి సంఖ్య తగ్గిపోలేదు, వారి బలము ఒడిగిపోలేదు. మరొక మాటలో చెప్పాలంటే వారు శక్తిహీనులు కాలేదు, సంతానహీనులు కూడా కాలేదు. కనుక తన ప్రయత్నం విఫలమైన తరువాత రెండవ ప్రయత్నంగా హెబ్రీ స్త్రీలను పిలిపించి, మీ స్త్రీలు ప్రసవించినప్పుడు మగపిల్లలైతే వారిని చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాడు. వారు హెబ్రీ స్త్రీలు దేవునికి భయపడేవారు గనక రాజాజ్ఞను అనుసరించక వారు దేవుని యొక్క కృపలో ఆ పనులు చేయలేదు. మరలా వారిని పిలిపించి అడిగినప్పుడు వారు చాలా తెలివైన మాట చెప్పారు. అయ్యా, ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు హెబ్రీ స్త్రీలు, వారు చాలా చురుకైన వారు. మేము వెళ్ళేసరికి వారు ప్రసవించి ఉందురు కనుక వారు తెలివి కలిగి ఉన్న స్థితిలో వారి యొక్క మగబిడ్డలు మేము ఎట్లా చంపగలము అని వారి యొక్క నిస్సహాయతను చాలా అనునయంగా చెప్పడం జరిగింది. అందును బట్టి దేవుడు వారిని దీవించినట్లుగా కూడా నిన్న వాక్యంలో మనం గుర్తించినాం. ఇక రెండవ ప్రయత్నం కూడా విఫలమైన తరువాత ఇక రాజుగారు విధులేని పరిస్థితుల్లో బహిరంగముగా ఇజ్రాయెల్ యొక్క శక్తిని సంతానాన్ని తగ్గించడానికి ఆయన చేసిన పని ఏమిటి అంటే, మగబిడ్డలు ఇజ్రాయెల్కి కానీ జన్మిస్తే వారిని నదిలో పారవేయడి అని తన ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు బహిరంగముగా. అది మొదటి అధ్యాయం యొక్క నేపథ్యం. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రెండవ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నాం. లేవి వంశంలో నుంచి ఒక దంపతులు, వారికి సంతానం కలిగింది. బహుశా ఇక్కడ మోషే మూడవ బిడ్డగా చెప్పుకోవాలి. మొదటిగా అక్క మిరియామ అయి ఉండవచ్చు, రెండవది అన్న అహరోను. ఆ తర్వాత ఇక్కడ మోషే జననం గురించి చెప్పబడుతుంది కాబట్టి మూడవ వాడు ఆ లేవి దంపతులకి ఒక బిడ్డ పుట్టడం జరిగింది. అప్పటికి రాజు యొక్క ఆజ్ఞ మగపిల్లలు పుడితే నదిలో పారవేడి అనేటటువంటి ఉంది. ఆ పరిస్థితుల్లోనే ఈ లేవి దంపతులకి మూడవ కుమారుడు జన్మించడం జరిగింది. చాలా సుందరుడుగా జన్మించాడు. వాణ్ణి దాచుకోవాలి, కాపాడుకోవాలి అని కుటుంబం చాలా ఆశపడింది. ఆ రీతిగా 3 నెలలు చాలా కష్టపడి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఆ బిడ్డను దాచారు. ఎందుకంటే ఆ బిడ్డ ఏడ్చాడు అంటే అది ఐగుప్తులకి తెలిసిందంటే తీసుకెళ్ళి నదిలో పడేస్తారు. దాచిపెట్టిన దానికి వీరికి కూడా ఏదైనా కష్టం కలుగుతాయి. కనుక చిన్నపిల్లవాడికి పరిస్థితులన్నీ ఏమి తెలియదు కనుక వాడు స్వభావ రీతిగా ఏడవడం కానీ ఏదో వ్యవహారం కానీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి 3 నెలలు ఐగుప్తుల యొక్క కంటపడకుండా వారికి తెలియకుండా వీరు దాచారు. 3 నెలలు అయిన తర్వాత ఇక దాచలేని పరిస్థితి వచ్చింది. అంటే వాడి గోల ఎక్కువైందేమో, ఆ బిడ్డ యొక్క గోల గొలున ఏడుస్తున్నాడేమో. అంటే జరగవలసిన కార్యం జరగాలి కాబట్టి దేవుడు ఆ రీతిగా అనుమతించాడేమో. వీరికి ఆ దాచలేని పరిస్థితి
ఇక దాస్తే వీరి కుటుంబంలోని అందరి ప్రాణాలకి ప్రమాదం సంభవించే పరిస్థితి వచ్చిందేమో. ఏం చేశారంటే వీరు ఒక జమ్ముతో పెట్టి చేసి దానికి కీలు పూసి ఆ పెట్టెలో ఈ బిడ్డని పెట్టి ఏటిలో జమ్ము దగ్గర పెట్టారు. పెట్టి అక్కడ వారి అక్క ఒడ్డున చేరి రహస్యంగా చూస్తూ ఉంది ఏం జరుగుతుందో అని. ఆ సమయంలో ఐగుప్తు రాకుమార్తె తన చెలికత్తెలతో కూడా స్నానం చేయడానికి వచ్చింది. మామూలుగా ఆ రోజుల్లో అది వాడుక. రాకుమార్తె తన యొక్క పరివారం అందరితో కూడా ఆర్భాటంగా వచ్చింది స్నానాలు చేయడానికి. పరివారం పనికత్తులతో అంటే చెలికత్తెలతో కూడా వచ్చిన సందర్భాన్ని అందరూ చూస్తారు, అందరూ అర్థం చేసుకుంటారు. ఇక ఆ పరిసర ప్రాంతాలకు ఎవరు కూడా వెళ్ళరు. అయితే వాళ్ళకంటే ముందుగా అక్కడ ఈ బిడ్డ అక్క అంటే మిరియాము అనుకుందాం. మిరియాము ఆ బిడ్డకి ఏమి జరుగునో అని చూస్తూ ఉంది కదా. ఆ సమయంలో వాళ్ళు వచ్చారు, రాకుమార్తె వచ్చింది, చెలికత్తెలు వచ్చారు. ఒడ్డున నడుస్తూ ఉండగా ఆ జమ్ము గడ్డిలో ఈ పెట్టె ప్రత్యేకంగా కనబడింది రాకుమార్తె. కనబడిన తరువాత చెలికత్తెకి చెప్పింది వెళ్ళి తీసుకురమ్మని. చెలికత్తె జాగ్రత్తగా తీసుకొచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూస్తే మగబిడ్డ కనబడుతున్నాడు, చాలా అందంగా కనబడుతున్నాడు. రాకుమార్తె మరి ముగ్ధురాలయ్యింది. వాళ్ళు అనుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, హెబ్రీలా పిల్లవాడై ఉండవచ్చు, రాజాజ్ఞ ఈ రీతిగా ఉంది కాబట్టి వారు భయపడి ఈ రీతిగా దాచిపెట్టి ఉండవచ్చు అని మాట్లాడుకుంటున్న తరుణంలోనే ఆ పిల్లవాడి అక్క మిరియాము వెళ్ళిపోయింది. చూడండి, చాలా ధైర్యం చేసింది, చాలా తెలివిగా వ్యవహరించింది. వెళ్ళిపోయి రాకుమార్తెతో చెలికత్తెలతో ఏం మాట్లాడుతుందంటే 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒకదాన్ని పిలుచుకుని వస్తున్నా నేను. చూసారా, నీ కొరకు ఒక ఆశ కలుగు చేసింది ఆ మాట ద్వారా. చాలా తెలివిగా మాట్లాడింది. ఒకవేళ దేవుడే ఆ బిడ్డకి ఆ వాక్కు ఇచ్చాడేమో. నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి, అంటే నువ్వు ఈ పిల్లవాడిని చూసి మురిసిపోతున్నావు, సంతోషిస్తున్నావు ఈ పిల్లవాడిని అందానికి, కాబట్టి నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి నేను వెళ్ళి వాని తల్లిని తీసుకొచ్చేదా అని అన్నంలే, హెబ్రీ స్త్రీలలో ఒక స్త్రీని తీసుకొచ్చేదా అని అడుగుతూ ఉంది. ఆ మాట ద్వారా రాకుమార్తెకు ఆశ పుట్టించింది. ఒక మార్గము కూడా, ఒక అవకాశం కూడా చాలా సులభంగా చూపిస్తూ ఉంది. ఆ మాట ద్వారా చాలా సులభంగా బుట్టలు వేసి, అంటే ఏ రీతిగానైనా తన తమ్ముడిని కాపాడుకోవాలి అనేది ఈమె యొక్క ఆ బిడ్డ యొక్క ఉద్దేశం. సరే, ఆ మాట విన్న తర్వాత 8వ వచనం, అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చింది. చూసారా, ఒక హెబ్రీ స్త్రీని తీసుకుని వస్తాను అని చెప్పింది. ఎలాంటి స్త్రీని తీసుకురావాలి? ప్రసవించిన స్త్రీనే తీసుకురావాలి. ఎందుకంటే ఈ బిడ్డకి తల్లిపాలు ఇవ్వాలి కదా, కాబట్టి ప్రసవించిన స్త్రీనే తీసుకురావాలి. కాబట్టి ఐగుప్తీయులు ఇజ్రాయిల్ మధ్యకి వచ్చి సంచరించడం అనేది కష్టం. ఎందుకంటే వీరు వారికి హేయులు కాబట్టి ఏదో ఉద్యోగస్తులు అయితే విధులేని పరిస్థితులు వెళ్ళి విచారిస్తూ ఉంటారు. వీరు చెలికత్తెలు కదా, రాకుమార్తె చెలికి వెళ్ళిపోవారు. పోవడానికి ఒక చిన్నది వచ్చింది, హెబ్రీ చిన్నది, వెళ్ళి తీసుకొస్తాను తీసుకురామని చెప్పి నేరుగా వెళ్ళి తన తల్లినే తీసుకొచ్చింది. అంటే ఆ బిడ్డ మళ్ళా తల్లి దగ్గర పెరిగేటట్టే చేయడానికి ఎంత తెలియవో చూడండి. విషయం అంతా తల్లికి చెప్పి ధైర్యపరిచి తీసుకొచ్చిన తర్వాత 9వ వచనం, ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచు, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచాను. చూసారా, ప్రసవించిన తల్లి ఆ బిడ్డకి పాలిచ్చి పెంచడానికి ఫరో కుమార్తె ద్వారా జీతం ఇచ్చేటట్టు చేశాడు దేవుడు. అద్భుత కార్యం చూడండి. దేవునికి అసాధ్యమైనది ఏముంది? దేవుడు ఏమి చేయాలంటే అది చేయగలడు. ఇప్పుడు ఆ బిడ్డను మళ్ళా సొంత తల్లి దగ్గరికే చేర్చాడు, మళ్ళా జీతం కూడా వచ్చేటట్టు చేశాడు. ఎంత సంతోషం ఆ తల్లికి. తర్వాత ఆ తల్లి
చాలా సంతోషంగా తీసుకొని ఆ బిడ్డకి పాలిచ్చి పెంచింది. పాలు విడిచిన తర్వాత కొంచెం పెద్దవాడైన తర్వాత తీసుకెళ్ళి అప్పచెప్పాలిగా. కాబట్టి 10వ వచనంలో ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతను తీసుకుని వచ్చింది. అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఆమె నీటిలో నుండి ఇతను తీసినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టాను. ఈ తల్లి ఆ బిడ్డని కొంచెం పెంచిన తర్వాత ఆమె ముచ్చట కూడా తీరిన తర్వాత, సరే ఎక్కడైతే ఏముంది, క్షేమంగా నా బిడ్డ ఉంటాడు, రాకుమారుడుగా ఉంటాడు కదా అని సంతోషంతో తీసుకుని వచ్చి రాకుమార్తెకు అప్పచెప్పిన తర్వాత అప్పటి నుంచి అతడు ఆమెకు కుమారుడు ఆయను. ఇప్పుడు మోషే రాకుమారుడు అయిపోయినాడు. ఆమె ఏం పేరు పెట్టింది? నీటిలో నుంచి నేను తీశాను కాబట్టి అదే భావం, అదే అర్థం వచ్చే రీతిగా మోషే అని పేరు పెట్టడం జరిగింది. అంటే మోషే అంటే అర్థం ఏమిటి? నీటి నుండి తీయబడినవాడు లేక నీటి నుండి జన్మించినవాడు అని అర్థం వస్తాయి. కాబట్టి మోషే అని పేరు పెట్టడం జరిగింది. తమాషా ఏంటంటే ఐగుప్తు రాకుమార్తె పెట్టిన ఆ పేరునే దేవుడు కూడా అంగీకరించి మోషే అని మోషే జీవితం అంతా కూడా పిలవడం జరిగింది. అది మోషే అనేది ఏ దేవతకు సంబంధించిన పేరు కాదు, ఏ మతానికి సంబంధించిన పేరు కాదు, ఒక సాధారణమైనటువంటి పేరు. నీటిలో నుంచి తీశాను కాబట్టి అదే భావం వచ్చే రీతిగా మోషే అనే పేరు పెట్టడం జరిగింది. అది దేవునికి కూడా అంగీకారమైంది. తర్వాత చూడండి 10వ వచనంలో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. మోషేకి నామకరణం పెట్టడం చూస్తున్నాం. 11వ వచనం వచ్చేసరికి, ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచాను. అప్పుడు అతడు తన జనుల్లో ఒక హెబ్రీని ఒక ఐగుప్తుడు కొట్టగా చూచాను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టాను. అంటే ఎంత పెద్దవాడైనట్టు? అది జరిగిన కారణాన అది రాజుకు తెలుస్తుందేమని పారిపోవడం జరుగుతుంది. తర్వాత మనం చదువుతాం. అంటే 40 సంవత్సరాల ప్రాయంలో ఐగుప్తు దేశాన్ని విడిచి వెళ్ళినట్టుగా మనకు తెలుసు. తర్వాత మనం వచనాల్లో అధ్యాయాలు చూస్తాం. అంటే 10వ వచనంలో నామకరణం చేసింది రాకుమార్తె. 11వ వచనంలో ఆ దినములలో మోషే అని అంటున్నాడంటే 10వ వచనానికి 11వ వచనానికి ఇంచుమించు దాదాపు 40 సంవత్సరాలు వ్యవధి ఉంది. అప్పటికి మోషేకి 40 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు. ఆ ప్రాయంలో తాను తెలుసుకున్నాడు తను ఎవరో, హెబ్రీయుడు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. తన జనులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న హెబ్రీయులు అనే విషయాన్ని తెలుసుకొని వారి పట్ల తన హృదయంలో భారం కలిగిన వాడై అప్పటికి ఐగుప్తు విద్యలన్నీ నేర్చుకున్నాడు. విద్య అంతటా నేర్చుకున్నాడు, విద్యలు నేర్చుకున్నాడు, మంచి ప్రావీణ్యం సంపాదించుకున్నాడు. తన జనుల పక్షంగా హృదయంలో భారం కలిగి ఐగుప్తు రాకుమార్నిగా పిలువబట్టి కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమలు అనుభవించిన మేలైనటువంటి తత్వానికి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో అతను బయలుదేరి సంచరిస్తున్నాడు తన ప్రజల యొక్క కష్టాలు చూడటానికి. సంచరిస్తూ ఉండగా ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడుతూ ఉండడం చూశాడు. కోపం వచ్చేసింది. తన ప్రజలని అకారణంగా కొట్టడం చూసి రోషం వచ్చింది, కోపం వచ్చింది. ఇక అటు ఇటు చూశాడు, ఎవరైనా చూస్తున్నారా అని. ఎవరు చూడడం లేదు. ఐగుప్తుని కొట్టి చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు రహస్యంగా. పూడ్చిపెట్టేసినప్పుడు ఎవరు లేరు కదా, అంటే అతని చేత కొట్టబడుతూ ఉన్న హెబ్రీయుడు తప్ప ఇంకెవరు లేరు. ఈ పని జరిగింది, వెళ్ళిపోయినాడు. హెబ్రీయుడు కొట్టబడుతూ ఉండగా కాపాడాడు కదా మోషే. వీడు వెళ్ళి ఊరుకోవచ్చుగా, వీడు వెళ్ళి అందరితో చెప్పినట్టున్నాడు ఇట్లా జరిగింది అని. మరుసటి రోజు ఇద్దరు హెబ్రీయులు కొట్టుకుంటా ఉంటే మరలా ఈ యొక్క మోషే కంటపడతారు. ఇద్దరు హెబ్రీలే, తన ప్రజలే కనుక వారితో మాట్లాడి, ఎందుకండి మరి మీరు సోదరులు కదా, ఎందుకు కొట్టుకుంటారు అని అంటే, అందులో ఒకడు అంటాడు, నిన్న ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపాలనుకుంటున్నావా? నీకు ఎవరు అధికారం ఇచ్చారు మా మీద న్యాయం తెచ్చడానికి అని అంటాడు. అంటే అర్థం ఏంటి? వాడికి ఎట తెలిసింది? మోషే చేత కాపాడబడినటువంటి వాడు వెళ్ళి సంతోషంగా తన ఇరుగు పొరుగు వారు చెప్పబట్టే కదా ఇతను తెలిసింది. ఇతను అంటున్నాడు, ఎప్పుడైతే అతను అన్నాడు ఇది అందరికీ తెలిసిపోయింది అని అనుకొని, ఇది ఫరోకి తెలిసిందంటే తన ప్రాణానికే కష్టం అని చెప్పి తెలుసుకొని ఉన్న పడంగా ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిద్యాను దేశాన్ని గడతాడు.
కాబట్టి ఈ 2వ అధ్యాయాన్ని అనుసరించి మనం ధ్యానం చేయబోతున్న అంశం ఏమిటంటే, మోషే ఫరోను చేరగా ఇజ్రాయేల్ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరెను. ఇది మనం ధ్యానం చేయబోతున్న అంశం. ఈ 2వ అధ్యాయంలో ఉండే సంగతి కూడా అదే. మోషే ఐగుప్తు దేశంలో ఉన్న మోషే మిద్యాను చేరాడు. ఐగుప్తు దేశంలోని ఇజ్రాయేల్ ప్రార్థన చేస్తే దేవుని సన్నిధికి చేరాడు. ఇది అంశం. కాబట్టి ఈ మోషే తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఫరో చేతిలో నుండి అక్కడి నుంచి పారిపోతాడు. ఇక రాకుమారుగా పిలవబడడం అటుంచండి, తన ప్రాణానికే ప్రమాదం. ఎందుకంటే అది అందరికీ తెలిసిపోయింది, ఐగుప్తుని చంపిన విషయం. ఫరో తెలిసిపోయిందంటే వెంటనే ప్రాణాన్ని హరించి వేస్తాడు. కనుక అక్కడి నుంచి ఇదంతా కూడా దేవుని యొక్క అనాది సంకల్పంలోనే భాగమై ఉంది. మనం క్రమముగా చదువుకునే అధ్యాయంలో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. మోషే అక్కడి నుంచి బయలుదేరి మిద్యాను ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర చేరుతాడు. చూడండి, 15వ వచనం చదువుతున్నాను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచిన గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాను. ఫరోకి తెలిసింది, చంపాలనుకున్నాడు. ఆయన చంపడానికి ప్రయత్నంలో ఉంటూ ఉండగా మోషే గారి సంగతి తెలిసి పారిపోయాడు. ఉన్న పలంగా వెళ్ళిపోయినాడు, మిద్యాను దేశానికి వెళ్ళిపోయినాడు. ఆ దేశంలో ఒక బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే బావి దగ్గరికి అందరూ వస్తారు, పరిచయాలు అవుతాయి, తనకేదైనా ఆదరణ దొరుకుతుందన్న ఆశతో అక్కడ ఉన్నాడు. అక్కడ ఉంటే ఆ మిద్యాను యాజకుని కుమార్తెలు 7 మంది, వారు తండ్రి మందలు మేపుకుంటూ ఆ బావి దగ్గరికి మందలు తీసుకొస్తారు నీళ్లు తాగించడానికి. అక్కడ ఉన్న మంద కాపరులు వీరికి అడ్డు తగులుతారు. మేమందరం మా మందకు నీళ్లు పెట్టిన తర్వాత మీరు ఆ పని చేయండి అని. ఎందుకంటే వీళ్ళు పురుషులు, వారు స్త్రీలు, కొంచెం పురుషాధిక్యత ఉన్నటువంటి ప్రపంచం అది, పరిస్థితులు అవి, రోజులు కూడా అలాంటివే. కనుక వాళ్ళు ఆ రీతిగా వారికి అడ్డు తగిలినప్పుడు మోషే అక్కడ వారందరినీ కూడా ఎదిరించి వారిని పక్కకు పెట్టి ఆ బావిలోంచి నీళ్లు ఈ యొక్క 7 మంది కుమార్తెలు, మిద్యాను యాజకుని కుమార్తెల యొక్క మందలకు నీళ్లు పెట్టి వారిని పంపిస్తాడు. వారందరూ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ మిద్యాను యాజకునికి ఆశ్చర్యం వేస్తారు. ఏంటి, రోజు వచ్చే టైం కంటే ముందుగా వచ్చేసారు వీళ్ళు అని ఆశ్చర్యపడతాడు. సంగతి ఏమిటో తెలుసుకోవాలనుకొని తన కుమార్తెల దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. ఏమిటి, ఈరోజు మీరు తొందరగా వచ్చేసారు, ఎట్లా మీకు అది సాధ్యమైంది అని అడుగుతాడు. అడిగితే వారు సంగతి అంతా చెప్తారు. ఒక ఐగుప్తు దేశం నుంచి ఒక హెబ్రీడు వచ్చాడు, మాకు మన తోటి మంద కాపులు అడ్డు తగిలితే వారిని ఎదిరించి వారిని పక్కన పెట్టి మాకు అతడే మా మందలకి నీళ్లు పోసాడు, కాబట్టి మేము తొందరగా రావడానికి వీలు పడిందని సంగతి తండ్రికి చెబుతారు. అప్పుడు అతను అంటాడు, వారి తండ్రి, అయితే మీరు అక్కడే ఎందుకు వదిలేసి వచ్చారు, అతన్ని ఇంటికి ఎందుకు పిలవలేదు అని వారితో మాట్లాడి వెళ్ళి అతన్ని ఆహ్వానిస్తాడు. చూడండి, 18వ వచనం. వారు తమ తండ్రి యొక్క రఘుయేలు వద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీరు ఇంత త్వరగా ఎట్లు వచ్చి తిరిగి అనేను. అందుకు వారు, ఐగుప్తీయుడొకడు మందకాపుల చేతుల నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందలకు నీళ్లు పెట్టిననగా అతడు తన కుమార్తెలతో, అతడు ఎక్కడ, ఆ మనిషిని ఏల విడిచి వచ్చి తిరిగి భోజనమునకు అతను పిలుచుకుని రండని. మోషే ఆ మనుషునితో నివసించుటకు సమ్మతించాను. అతడు తన కుమార్తెను సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కలిగినప్పుడు మోషే, నేను అన్ని దేశంలో పరదేశన ఇంటిని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. చూసారా, ఇక్కడ వీళ్ళు వెళ్ళారు, మోషేతో మాట్లాడారు. అయ్యా, మా తండ్రి మమ్మల్ని కొంచెం గదమాయించి మాట్లాడాడు, మనకు సహాయం చేసినటువంటి ఆ వ్యక్తిని ఇంటికి భోజనానికి ఎందుకు పిలవలేదు అని మమ్మల్ని అంటున్నాడు. కాబట్టి మరలా మేము వచ్చాము. నీ ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లేరు కదా, మాకు సహాయం చేశావు, మా తండ్రి పిలుచుకొని రమ్మన్నాడు, దయచేసి మా ఇంటికి వచ్చి భోజనం చేసి ఆతిథ్యం స్వీకరించని వారు మనవి చేశారు. సరే, మోషేకి కావాల్సింది కూడా అదే, పారిపోయి వచ్చినవాడు కదా, తనకి ఎక్కడో దగ్గర ఒక ఆశ్రయం కావాలి, ఆదరణ కావాలి, ఆహారం అనేది జరగాలి. కనుక అతడు ప్రార్థన చేసుకుంటున్నాడేమో ఆ బావి దగ్గర. అంతలోనే వీరు ఎవరికైతే సహాయం చేశాడో
వారే వచ్చి మోషేని మరి ఆహ్వానించి తీసుకుని వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వారి తండ్రి అయిన రఘుయేలు మిద్యాను యాజకుడు అని కూడా చెప్పబడుతున్నాడు. పరిచయం చేశారు, ఇదిగో తండ్రి గారు, ఇతనే మాకు సహాయం చేసిన మందలకు నీళ్లు పెట్టింది ఇతనేను, తీసుకుని వచ్చావు, నువ్వు తీసుకురమ్మన్నావు కదా అని పరిచయం చేశారు. తర్వాత మోషే అతడు రఘుయేలు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే మాట్లాడుకుంటారు కదా, ఆ రోజుల్లో పేపర్లు, టీవీలు, మరి ఆ సమాచారాలు అందుకునేటువంటి సాధనాలు ఏమీ లేవు ఆ రోజుల్లో. కాబట్టి పరదేశీయులు ఎవరైనా కానీ వస్తే బతిలాడి తీసుకుని వెళతారు భోజనానికి. ఎందుకంటే ఆ ప్రదేశం సంగతులు, ఆ ఊరు సంగతులు, కొత్త కొత్త విషయాలని మాట్లాడుకుంటూ ఉంటే అదే వీరికి ఆనందం, టైంపాస్. అందుకని లోతు కూడా ఆ సుధమ గుమ్మర పట్టణానికి వచ్చేటటువంటి ఆ ఇద్దరిని బతిలాడి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. అబ్రహాము కూడా తన కనబడిన ముగ్గురిని ఆతిథ్యడానికి బతిలాడినాడు. ఆ రోజుల్లో పరదేశులందరూ తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇస్తారు. వారి ఊరి విషయాలు, వారి ప్రదేశం విషయాలు, వారి దేశం విషయాలు అడిగి చెప్పించుకుంటారు. ఒకరికొకరు ఆ విషయాలు చెప్పుకుంటారు. సమాచార ప్రచురణ లేక సేకరణ అని అనవచ్చు మనం. కనుక కూర్చొని రఘుయేలు, మోషే ఇద్దరు కూడా కూర్చొని ఐగుప్తు సంగతులన్నీ కూడా మోషే దగ్గర చెప్పించుకొని, మోషే సంగతులన్నీ కూడా అర్థం చేసుకొని, లేదంటే కుమార్తెను ఎట్లేస్తాడు? మోషేకి తన కుమార్తె సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేశాడంటే మోషే సంగతులన్నీ తెలుసుకుని ఉంటాడు. తెలుసుకోకుండా మనసారా కుమార్తె ఇచ్చి పెళ్లి చేయలేడు కదా. మోషే చెప్పి ఉంటాడు, అయ్యా మేము ఐగుప్తు దేశం నుంచి వచ్చానే కానీ మేము ఐగుప్తీయులం కాదు, మేము హెబ్రీలము, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల సంతతి, మా పరిస్థితి ఇది, మా వారందరూ కూడా మంద కాపర్లు, మేము హెబ్రీలము, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటూ ఉన్నాము. వారిలో ఒకడైన నేను ఈ రీతిగా ఏటిలో నన్ను మా తల్లులు పెట్టిలో పెట్టినప్పుడు తర్వాత రాకుమార్తె ముచ్చటపడి నన్ను పెంచుకోవడం జరిగింది. నేను రాకుమార్నిగా అక్కడ ఉన్నాను, నేను ఈ పని చేశాను, అందుకని అది రాజుకు తెలిసి నన్ను సంపద చూసినప్పుడు నేను పారిపోయి వచ్చాను, ఇవన్నీ చెప్పుకుంటాడు, యథార్థం చెప్పుకుంటాడు. మనదున్నట్టు చెప్పినటువంటి మోషేని అర్థం చేసుకొని ఇతడు యథార్థపరుడు, మరి సహాయం చేసే మనసు కూడా ఉంది, నా కుమార్తెలకు సహాయం చేశాడు కదా, చూస్తూ ఉంటే యథార్థపరుడులాగా మంచివాళ్ళలాగా ఉన్నాడు, ఇతనికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేసి, మన ఇంట్లో 7 కుమార్తెలు ఉన్నారు, నాకు పురుషుడు ఎవరు లేరు, ఇతడు అల్లుడైన కొడుకైన ఇతడే అయి ఉంటాడు అని చెప్పి అనుకున్నాడు, ఆశపడ్డాడు. తన కుమార్తెని సిప్పోరాని ఇచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడ్డాడు. మోషేతో మాట్లాడాడు, మోషే నీ సంగతంతా నేను విన్నాను, నమ్మినానయ్యా, నా మనసులో నా కుమార్తెని ఇచ్చి నీకు పెళ్లి చేయాలని ఆశపడుతూ ఉంది. ఎందుకంటే నా కుమారులు 7 మంది కుమార్తెలు, నువ్వు కానీ ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నాకు అభ్యంతరం లేదు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వే నాకు అల్లుడివి, నీవే నాకు కుమారుడిగా ఉంటావు అని చెప్పాడు. మోషే కూడా ఇంకా కావాల్సింది అదే. మోషేకి కావాలి, 40 సంవత్సరాల ప్రాయంలో ఉన్నాడు, పారిపోయి వచ్చాడు. ఇక్కడ ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుంటే, ఒకవేళ ఫరో ఎవరైనా పంపిస్తే, ఒక శతాధిపతిని 100 మంది నుంచి పంపిస్తే మోషే పక్షంగా వ్యాజ్యమాడడానికి, పోరాడడానికి ఈ మిద్యాను దేశస్థులు సహాయంగా ఉంటారు, సపోర్ట్గా ఉంటారు. కనుక అన్ని ఆలోచన చేసుకున్నటువంటి మోషే అంగీకరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ మరలా మనం ఒక విషయం ఆలోచన చేయాలి. మోషే ఏమో యెహోవా దేవుని ఆరాధించేవాడు, ఇక్కడ రఘుయేలేమో మిద్యాను దేవత యొక్క యాజకుడు, ఆయన కుమార్తె సిప్పోరా ఆ యొక్క విగ్రహారాధికుడు మరియు విగ్రహానికి యాజకుడిగా ఉన్నటువంటి తండ్రి కుమార్తె, రఘుయేలు కుమార్తె. మరి దేవునికి ఇది అంగీకారమా? దేవుడు ఏది అనుకుంటే అదే కరెక్ట్, అది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. మనం మాత్రం ఏదేదో ఆలోచన చేసి అది ఎట్లా ఇది ఎట్లా అనేటటువంటి అనుమానాలు కలిగి ఉంటాం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైనా ఆజ్ఞాపించాడంటే ఆ ఆజ్ఞే కరెక్ట్. అది మన యొక్క నీతి సూత్రాలకి వేరుగా ఉండవచ్చు, కానీ దేవుడు అనుకున్నదే కరెక్టు, దానికి విరోధంగా ఉండేదే పాపం. కాబట్టి ఇక్కడ మోషే పరిస్థితికి అక్కడ సిప్పోరాని వివాహం చేసుకున్నాడు. తర్వాత వారికి ఒక సంవత్సరం ఇంచుమించు జరిగి ఉండవచ్చు, 2 సంవత్సరాలు జరిగి ఉండవచ్చు, కుమారుడు కలిగాడు. మొట్టమొదట
మోషేకి సిప్పోరాకి కలిగింది కుమారుడు. ఈ కుమారునికి ఏం పేరు పెట్టాడు? మనం 22వ వచనం చూస్తే, ఆమె ఒక కుమారి కలిగినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అను పేరు పెట్టాను. మోషే దృష్టిలో మిద్యాను దేశం అన్య దేశమే, అంటే అన్యులు ఉండేటటువంటి దేశము. ఆ అన్య దేశంలో అతను పరదేశిగానే భావించుకుంటున్నాడు. ఈ అన్య దేశంలో నేను పరదేశినై ఉండగా దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు అనేటటువంటి కృతజ్ఞతా భావముతో ఆ సత్యాన్ని, ఆ భావాన్ని, ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి స్తుతులు చెల్లిస్తూనే ఉండాలన్న తృష్ణతో అదే అర్థం ఇచ్చేటటువంటి పేరు గెర్షోము అనేటటువంటి పేరు పెట్టాడు. పరదేశి అనే భావం వస్తుంది, గెర్షోము అనే పేరు పెట్టాడు. అంటే అక్కడ పరదేశిగా ఉన్నప్పుడు కలిగిన కుమారుడు అని అర్థం. ప్రభునందు ప్రియులారా, ఈ సంగతి మిద్యాను ప్రాంతంలో మోషే పరిస్థితి అట్లా ఉంటే, ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ యొక్క పరిస్థితి ఎట్లా ఉందో ఆ తర్వాత వచ్చిన 23 వచనం నుంచి నేను చదువుతాను, గమనించండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేల్ మీద కుయుక్తిగా అనేకమైనటువంటి ఆలోచన చేసిన రాజు చనిపోవడం జరిగింది. అయితే అప్పటికి ఆ రాజు ఏర్పాటు చేసిన విధి విధానాల్లో కఠినమైన శ్రమలు అనుభవిస్తున్నారు. ప్రాణాలు విసిగిపోయేటటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. ఇజ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. చూసారా, వీరికి కలిగిన కష్టంలో ఆ వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారట. నిట్టూర్పులు అంటే ఇక ఏడవలేని పరిస్థితుల్లో, పెద్దగా ఏడ్చేటటువంటి అవకాశం కూడా లేదేమో. ఐగుప్తులు ఎందుకు ఏడుస్తున్నారని కొడతారేమో. అందుకని దుఃఖమును పెళ్ళుబుకించే పరిస్థితి లేక, దాన్ని అణుచుకునే పరిస్థితి లేక నిట్టూర్పులు, మూలుగులు అన్నమాట, కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధికి వారికి నిట్టూర్పులు చేరెను, వారికి మొర చేరెను, వారికి ప్రార్థన చేరెను. అందుకే అంశం ఏం చెప్పాను, ఇంకా 2వ అధ్యాయంలోని అంశము, ఐగుప్తు దేశం నుంచి మోషే మిద్యాను చేరెను, ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ యొక్క ప్రార్థన దేవుని యొద్దకు చేరెను. ఇంకొంచెం క్లుప్తంగా చెప్పాలంటే అంశం, మిద్యానుకు చేరిన మోషే దేవుని యొద్దకు చేరిన ఇజ్రాయెల్ యొక్క మొర. ఇక్కడ వీరు తమ యొక్క వ్యక్తి పనులను బట్టి కష్టం వచ్చినప్పుడు, వారి ప్రాణములు విసిగినప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియులారా, మన కష్టం వచ్చినప్పుడు, శ్రమ సంభవించినప్పుడే కాదు ప్రార్థన, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. రోమా 10:13 ఏం చెప్తుంది? ప్రభువు నామను బట్టి ప్రార్థన చేయవారెవరో వారు రక్షించబడతారు. రక్షించబడిన వారు అందరిలో ఉండవలసినటువంటి లక్షణం ఏమిటంటే ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితం లేనివాడు పరలోకంలో చేరడు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం కదా. దేవునితో మాట్లాడే అలవాటు లేనివాడు పరలోకంలో ఒకవేళ దేవుడు అవకాశం ఇస్తే ఎట్లుంటాడు, అక్కడ కూడా దేవునితో మాట్లాడు. ఎవరితో మాట్లాడతాడు? దేవునితో మాట్లాడు. అంటే దేవునితో ఎడముఖం పెడముఖంగా ఉంటాడు. అది పరలోక రాజ్యం నుండి వాతావరణమేనా? అందుకని ప్రార్థనా జీవితం లేని వారికి పరలోక ప్రవేశము లేదు. మనం పరలోకంలో చేరాలంటే నరకాన్ని తప్పించుకొని మనం ప్రార్థనా పరులమై ఉండాలి. 99వ కీర్తన 6వ వచనం అంటాడు, ఆయన నామను బట్టి ప్రార్థన చేయ వారిలో సమూయేలు ఉండెను. ఆ వచనంలో నీవు ప్రార్థన చేయవారిగా ఉంటే నీ పేరు రాసుకోవచ్చు. ఆయన నామను బట్టి ప్రార్థన చేయవారిలో నేను ఉండెను, లేదా నీ పేరు పెట్టుకొని నేను ఉన్నాను అన్నట్టుగా రాసుకోవచ్చు. ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితానికి అనేకమైన ఆటంకాలు వస్తాయి. ఆదికాండం 32వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం కదా. ఆ యబ్బోకు రేవు దగ్గర యాకోబు తనకి ఏకాంత ప్రార్థనా జీవితానికి ఎవరెవరు ఆటంకం అనుకున్నాడో వాళ్ళందరినీ ఆ రేవు దాటించి వేసి ఆ రాత్రిలో ఒంటరిగా ఉండి దేవునితో ప్రార్థన చేసి పోరాడి యాకోబు ఇజ్రాయేలుగా దీవించబడ్డాడు. కనుక మనకి వ్యక్తిగత ప్రార్థనా జీవితానికి ఏమేమి అడ్డుగా ఉన్నాయో అన్నిటినీ మనం దూరం చేసుకోవాలి. ఆ ఆలోచనలు దూరం చేసుకోవాలి, ఆ పనులను దూరం చేసుకోవాలి, ఆ మనుషులకు మనం దూరం అయిపోవాలి.
ఒకవేళ సెల్ ఫోన్ అయితే సెల్ ఫోన్కి దూరం అయిపోవాలి, కంప్యూటర్ అయితే కంప్యూటర్కి దూరం అయిపోవాలి, టీవీ అయితే టీవీకి దూరం అయిపోవాలి, పేపర్ అయితే పేపర్కి దూరం అయిపోవాలి, ముచ్చట్లయితే ముచ్చట్లకు దూరం అయిపోవాలి, నిద్ర అయితే నిద్రకు దూరం అయిపోవాలి. మన ప్రార్థనా జీవితానికి మనం మొట్టమొదటి ప్రాధాన్యతనివ్వాలి. మత్తయి సువార్త 6:6 ఏం చెప్తుంది? నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముగా ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమును చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. చేస్తున్నామా? రహస్య ప్రార్థన చేస్తున్నామా? ఏదో బాగలేనప్పుడు, భయం సంభవించినప్పుడు, ఈ కరోనా భయం వచ్చినప్పుడు, ఇలాంటి భయాలు వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? అప్పుడప్పుడు చేసే ప్రార్థన కాదు, ఎప్పుడు చేసే ప్రార్థన. అందుకనే లోకాసు వార్త 18 అంటాడు, మొదటి 8 వచనాల్లో, వారు నిత్యము విసుగక ప్రార్థన చేయుచుండవలని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన ఉపమానం చెప్పాడు. అక్కడ ప్రార్థనలో మనం పట్టుదల కలిగి ఉండాలి, విసుగురానియకూడదు, నిత్యము మనం ప్రార్థన చేయ వారంగా ఉండాలి. ఇక్కడ ఇజ్రాయేలు వారి కష్టం వచ్చినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు కరిగిపోయాడు, ప్రేమాస్వరూపిన దేవుడు. మనం ఏడిస్తే ఆయన ఏడుస్తాడు. లాజరును బ్రతికించడానికి వచ్చిన యేసయ్య ఎందుకు ఏడ్చాడు? అక్కడ ఆయన కన్నీళ్లు పెట్టినని మాట మనం చూస్తాం. అక్కడ యేసుప్రభువుకు తెలుసు కదా, లాజరును బ్రతికించడానికి తాను వచ్చాను, లాజరు బ్రతికిపోతున్నాడని తెలుసు కదా, మరి ఎందుకు ఏడ్చాడు? అక్కడ ఉన్న వారందరూ ఏడుస్తూ ఉంటే వారి ఏడుపును చూసి యేసయ్య ఏడ్చాడు. అందుకే చెప్తున్నా, మన కన్నీటిని చూచి కరిగిపోయి యేసుప్రభు కూడా కన్నీరు పెడతాడు. అంతటి ప్రేమ స్వరూపి యేసుప్రభు మన దేవుడు. కనుక వారు ఎప్పుడైతే ఏడుస్తూ నిట్టూర్పు ఏడుస్తూ ప్రార్థన చేశారో, దేవుడు వారి కన్నీటిని ఆ కవిల్లో కనబడ్డాయి. వారికి నిట్టూర్పు దేవుడు విన్నాడు. వారి యొక్క కష్టాన్ని చూచి కరిగిపోయినాడు. కరిగిపోయి చూడండి 24వ వచనం, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేది. దేవుడు ఇజ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాను. ప్రభునందు ప్రియులారా, వీరు ప్రార్థన పరలోకానికి చేరింది. సరిపోతుందా? వీరికి ఏం కావాలి? ఆ ప్రార్థనకు జవాబు కావాలి. ఏమిటది? వీరికి శ్రమలు తొలగిపోవాలి, ఈ బానిసత్వం నుంచి విడుదల కావాలి, వీరు కనాను దేశాన్ని చేరాలి, తమ పితలైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడాలి, అంతిమంగా వారు కనాను దేశంలోనికి చేరుకోవాలి. అది వారికి కావాల్సింది. అంతేగాని ఇప్పుడు గాబ్రియల్ దూత వీళ్ళు దీనికి వచ్చి, అయ్యా మీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అని బలా నమ్మకమైన వాళ్ళని అభినందించి వెళ్ళిపోతే సరిపోతుందా? అభినందన కాదు కావాల్సింది, అక్కడికి చేరింది మీ ప్రార్థనని చెప్పేటటువంటి మాటలు కాదు వీరికి కావాల్సింది. వీరికి కలిగిపోవాలి, కనాను దేశము జీవితం కావాలి. అపోస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయంలో కొర్నేలి కనబడతాడు. కొర్నేలి యూదుడు కాదు, ఇజ్రాయేలుడు కాదు, క్రైస్తవుడు కాదు, కానీ అతను ప్రార్థనాపరుడు. అతని గురించిన మాటలు ఏమున్నాయి అక్కడ? మీరు చదవండి, అపోస్తలుల కార్యం గ్రంథం 10వ అధ్యాయం. అతడు ప్రార్థనాపరుడు, ధర్మకార్యములు చేయొచ్చు, ప్రార్థన చేయువాడు ఎల్లప్పుడూ. గబ్రియల్ దూత వచ్చి కొర్నేలికి ఏం చెప్పింది? అయ్యా, నీ ధర్మకార్యములు, నీ ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరాయి. సంతోషమా? సంతోషపడి ఉండవచ్చు కొర్నేలి. కానీ ఆ తర్వాత ఏం చెప్పాడు గబ్రియలు? నీవు వినవలసిన మాటలు ఉన్నాయి, నీకు జరగవలసిన కార్యాలు ఉన్నాయి, వాటన్నిటినీ నీకు నెరవేర్చబడాలంటే నీవు పేతుని పిలిపించాలి. పేతుని పిలిపిస్తే నువ్వు వినవలసిన మాటలు పేతురు చెబుతాడు, తర్వాత నీకు జరగవలసిన కార్యాలు దేవుడు చేస్తాడు. అప్పుడే నీవు పరలోక రాజ్యాన్ని చేరగలుగుతావు. లేకపోతే నీ ప్రార్థన చేరుతుంది పరలోకానికి, కానీ నీవు చేరలేవు. ఇతను ఎప్పుడైతే పేతుని పిలిపించాడో, పేతురు చెప్పిన దేవుని యొక్క వాక్యాన్ని విన్నాడో, అతనితో కూడా తన ఇంట్లో ఉన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు రావడం జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని కలిగిన తర్వాతనే కొర్నేలి పరలోక రాజ్య వాసుడు అవుతాడు. ఎందుకు చెప్పాను ఇన్ని మాటలు అంటే, మన ప్రార్థన చేసి దేవుని సన్నిధికి చేరవచ్చు, కానీ మన పరలోక రాజ్యాన్ని చేరాలి కదా. అంతిమంగా మన యొక్క గురి అదే కదా. లేకపోతే మనం నరకాన్ని ఎట్లా తప్పించుకోగలం? కాబట్టి మన ప్రార్థనలు పరలోక రాజ్యాన్ని చేరుతూ ఉండవచ్చు, కానీ మనం పరలోక రాజ్యాన్ని చేరేవారముగా ఉండి ప్రార్థన చేయవారముగా ఉండాలి. మీరు చేసిన ప్రార్థన
పరలోకాన్ని చేరిందంటే సంతోషిస్తారా? కన్నీరు తొలగిపోతుందా? నిట్టూర్పులు పోతాయా? దానికి జవాబుగా మీరు విడుదల పొందాలి, కనాను చేరాలి. అలాగే మనము కూడా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది తప్పకుండా, దేవుడు వింటాడు. కానీ మనం పరలోక రాజ్యాన్ని చేరే వారముగా ఉంటే అది మనకు క్షేమము, దేవునికి సంతోషం. ప్రభునందు ప్రియులారా, ఇజ్రాయిల్ యొక్క ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేరింది. కొర్నేలి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాల్లో మీకును మీ దేవునికి మీ దోషములు అడ్డముగా వచ్చిన కనుక మీ ప్రార్థన ఆయన ఆలకింపకుండా ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెబుతున్నాడు, మీ చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి, మీరు వెళ్ళి కడుక్కునిడి, మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని రండి, మన వివాదం తీర్చుకుందాం అంటున్నాడు. మన యొక్క దోషాలన్నింటినీ క్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. అప్పుడు దేవునికి మనకి మధ్య ఉన్న ఆ దోషపు అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అందుకనే నేనేమంటానంటే, ఒక పాపి చేయవలసిన ప్రార్థన ఏమిటో తెలుసా? స్తుతి కాదు, మనవి కాదు. ఒక పాపి అయిన వాడు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. పాపములో ఉన్న మనిషి పశ్చాత్తాప ప్రార్థన చేయకుండా స్తుతి చెల్లించినాడు అనుకుంటే స్తుతి చేరదు దేవుని సన్నిధికి. మనం చేశాడుగా, మనం చేరదు దేవుని యొక్క సన్నిధికి. ఆకాశం తట్టు అయిన నువ్వు కళ్ళు ఎత్తి చూడడానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపిని నన్ను కరుణించమని పశ్చాత్తాపడినటువంటి ఆ వ్యక్తి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పక్కనే ఉన్న పరిసయ్యుడు వారానికి 2 మర్యాలు నేను ఉపవాసం ఉంటున్నా, దశ భావిస్తున్నా అని చెప్పి పశ్చాత్తాపలేని ప్రార్థన చేశాడు. అతను నీతిమంతుడిగా తీర్చబడలేదు. పాపి అయిన మానవుడు చేయవలసిన ప్రార్థన పశ్చాత్తాప ప్రార్థన. తద్వారా దేవునికి తనకు మధ్య ఉన్న దోషాలు తొలగించుకుంటాడు. ఆ తర్వాత నీకు పాప క్షమాపణ కలిగిన నిశ్చయితలో యేసయ్యా నా పాపాలు క్షమించావు, నీకు స్తోత్రం చేసి స్తుతి చెల్లించు. ఆ తర్వాత నీవు అడిగేదానికి అనుగ్రహించడానికి దేవునికి మనసు కలుగుతుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేయి. అందుకని నేను ప్రారంభంలో చెప్పాను, ప్రార్థనకి 3 మెట్లు చెప్తాను ఎప్పుడు కూడా. మొదటి మెట్టు పశ్చాత్తాపం, అంటే దేవునికి మనకి మధ్య లైన్ క్లియర్ చేస్తుంది. రెండవ మెట్టు స్తుతి, అంటే మనం అడగబోయే వాటిని దేవునికి అనుకూలమైన మనసు పుట్టిస్తుంది ఇవ్వడానికి. మూడవ మెట్టు ప్రార్థన. ఈ 3 మెట్లు ఈ క్రమంలో అనుసరించి మన ప్రార్థనా జీవితంలో కొనసాగితే ఆ ప్రార్థన పరలోకం చేరేదిగా ఉంటుంది, ప్రతిఫలం తెచ్చేదిగా ఉంటుంది, మనకు ఆశీర్వాదం క్షేమమును తెచ్చేదిగా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతి మనం ప్రేరేపించి నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.